హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 13, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే జనరల్గా ఈ మధ్య నేను మన రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకొని కొన్ని చూశాను. మే మంత్ సంబంధించి మనకి మోస్ట్లీ మనం డైలీ రాసిన కరెంట్ అఫైర్స్ ఉండడం కొంచెం నాకు ఆనందంగా అనిపించింది. ఒక 90% వరకు మనం రాసిన బిట్సే దాంట్లో కవర్ అయినాయి. సో హ్యాపీ. అండ్ టాపిక్లోకి వెళ్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 సంబంధించి అంటే ప్రపంచ లింగ వ్యత్యాస సూచి. అయితే ఈ రిపోర్ట్ను వచ్చేసి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు, అంటే ప్రపంచ ఆర్థిక వేదిక వాళ్ళు ఈ నివేదిక ఇస్తారు. దీంట్లో టాప్ ర్యాంకర్స్ వచ్చేసి మనకి ఐస్లాండ్ ఉంది. ఇది వరుసగా 16వసారి. సో కాన్సిక్యూటివ్గా 16th టైం ఐస్లాండ్ ఉంది టాప్ ర్యాంక్లో. సెకండ్ వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి నార్వే. సో ఇవి టాప్ 3 ర్యాంకర్స్. ఇవి మనం బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ చూసుకుంటే మనకి ఇండియా ర్యాంక్ వచ్చేసి 131 ఈ ఇయర్, ఈ 2025లో. అయితే ప్యారిటీ స్కోర్ వచ్చేసి 64.1% ఉంది. మనకు 2024లో అంటే లాస్ట్ ఇయర్లో చూసుకుంటే మనకి 129 ర్యాంక్ మనకు ఉంది. ఈ ఇయర్లో 131. సో రెండు గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా 148 దేశాలకి ఈ రిపోర్ట్ని చూసి పరిగణించి చేశారన్నమాట. సో 148 కంట్రీస్ని దీంట్లో పరిగణించారు. అయితే కీ డైమెన్షన్ వచ్చేసేసి మనకి ఏంటంటే మెయిన్గా కొన్ని పరిమితుల ఆధారంగా ఈ రిపోర్ట్ని ఇస్తారు. దాంట్లో వచ్చేసి 4 పరిమితులు ఉన్నాయి. సో 4 డైమెన్షన్ ఆధారంగా ఇస్తారు. ఒకటి వచ్చేసి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, థర్డ్ వచ్చేసి హెల్త్ అండ్ సర్వైవల్, ఫోర్త్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ నాలుగిటి ఆధారంగా మనకి ఈ నివేదిక ఇస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ఆర్థికంగా, సో విద్యాపరంగా, సో మరియు హెల్త్ వైద్యం పరంగా, మరియు పొలిటికల్ అంటే వీటి పరంగా ఈ నాలుగిటి పరంగా మనకు ఈ రిపోర్ట్ని ఇస్తారన్నమాట. సో ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ. సో ఇట్లా నేను సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ నివేదిక ఏం చెప్తుందంటే పూర్తిగా మెన్కి ఉమెన్కి మధ్య జెండర్ గ్యాప్ అనేది పూర్తిగా ఈక్వల్, మెన్ ఉమెన్ ఈక్వల్ అని అనడానికి కావడానికి టోటల్గా 123 ఇయర్స్ పడుతుందంట. సో ఆ లింగ సమానత్వం, జెండర్ ప్యారిటీ అనేది మనం చేరుకోవడానికి 123 ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి మనకు ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ చెప్తుంది. సో దీన్ని ఇచ్చేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రుద్రాక్ష పరీక్ష విజయవంతం. సో రుద్రాక్ష ఇదేంటి అంటే మనకి ఎక్కువసేపు మనకు ఎయిర్లో ఎగురుతూ లక్ష్యాలను చేస్తుంది. అయితే ఇది వచ్చేసి దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని రూపొందించారు. మానవ రహితంగా అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అన్నమాట ఇది. సో మనిషి లేకుండా కూడా, సో మనం జనరల్గా ఏంటి ఒక వ్యక్తి ఉండి హెలికాప్టర్లో కానీ విమానంలో కానీ ఉండి ప్రయోగించే విధంగా మనం ప్రయోగిస్తాం. అలా కాకుండా మనిషి లేకుండా కూడా మానవ రహితంగా కూడా దీన్ని ప్రయోగించవచ్చు. సో రీసెంట్గా అయితే దీన్ని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో దీన్ని పరీక్షించారు. ఇది రాజస్థాన్లో ఉంటుంది. సో ఈ రుద్రాక్ష వచ్చేసి దీని రేంజు 170 కిలోమీటర్లు అన్నమాట. సో అంత దూరం వరకు ఇది లక్ష్యాలను ఛేదిస్తుంది. అలాగే ఇది హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణికి సంబంధించింది అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. సో రుద్రాక్ష అంటే ఏంటి, అది దాన్ని ఎవరు తయారు చేశారు, అది ఏ రకమైంది, అలాగే దీని రేంజ్ ఎంత. సో ఇవి 4 ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇదే జూన్ 13లో కంటిన్యూషన్ చూసుకుంటే మనకు శత్రునాశ్, అలాగే అగ్ని అస్త్ర. సో ఇవి త్వరలో మన భారత సైన్యం చేతికి అందనున్నాయి. ఇవి రెండు మనం ఇండిజినియస్గా తయారు చేస్తాం, అంటే మన దేశంగా తయారు చేస్తాం. దీంట్లో వచ్చేసి శత్రునాశ్ వచ్చేసి ఇది విద్యుదయస్కాంత పల్స్ గన్. ఇది ఏంటంటే ఐఈడిస్ని కానీ, డ్రోన్స్ని కానీ, వెహికల్స్ని కానీ, ఎలక్ట్రికల్ టార్గెట్లు కానీ ఇది అడ్డుకుంటుంది. ఇది ఈ విద్యుదయస్కాంత ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ గన్ అన్నమాట ఇది. ఓకే. అదేవిధంగా అగ్ని అస్త్ర గురించి చూసుకుంటే ఇది మల్టిపుల్ టార్గెట్స్ని ఇది ఒకటేసారి రీచ్ అవుతుంది. సో ఇది దీనికి ఇది కాల్పులు జరపగలదు. సో దీని మానవ రహితంగా అలాగే మానవ సహితంగా అంటే అన్మ్యాన్డ్ అండ్ మ్యాన్డ్గా కూడా వీటిని ప్రయోగించవచ్చు ఈ విమానాలను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సంస్కృతం వేద శాస్త్రాల పరిశోధనలకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో మన ఐఐటి హైదరాబాద్ ఒప్పందం చేసుకుంది. అయితే సంస్కృతం, భాషా శాస్త్రం, వేద శాస్త్రాలు, తత్వశాస్త్రం, సో అట్లా తదితర అనుబంధ రంగాల్లో మనకి విద్యా సహకారం కోసం
కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయంతో ఐఐటి హైదరాబాదు ఒప్పందం చేసుకుంది. సో ఇది ఇంపార్టెంట్. సంస్కృతం వేద శాస్త్రాల పరిశోధనలకి సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో ఐఐటి హైదరాబాద్ ఒప్పందం. సో ఇది ఇంపార్టెంట్. ఐఐటీల గురించి అడిగినప్పుడు ఇది అడగొచ్చు. అలాగే చూసుకుంటే రిటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో దీన్ని రిటైల్ ధరల ద్రవ్యోల్బణం. ఈ సూచి వచ్చేసి మనకి ప్రతి నెలకు వచ్చేస్తుంది. దీన్ని వినియోగదారుల ధరల సూచి అంటారు. సో అది మే నెలలో 2.82% ఉందన్నమాట. యావరేజ్ ఇది మొత్తంగా చూస్తే మనకి ఇప్పటివరకు 6 సంవత్సరాల కనిష్టం. లాస్ట్ చూసుకుంటే మనకి 2019 ఫిబ్రవరిలో 2.57% ఉంది. మొత్తంగా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో ఇది చాలా అత్యల్పంగా ఉంది. సో ఈ వినియోగదారుల ధరల సూచి అంటే రిటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది ఓవరాల్ మన కంట్రీలో తెలంగాణలో చాలా తక్కువ ఉంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.